హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇక మహాలక్ష్మి మంచిగా సారీ కట్టుకుని అయితే చక్కగా రెడీ అయి వస్తుంది. హాల్లో అయితే మాధవ, చక్రి, కేశవ, చిన్న వీళ్ళందరూ అయితే ఉంటారు. ఇక మహాలక్ష్మిని చూసి వాళ్ళు చాలా సంతోషపడుతూ ఉంటే మాధవ్ ఇలా అంటూ ఉంటాడు, అమ్మ మహాలక్ష్మి, నువ్వు నిజంగా మహాలక్ష్మిలా ఉన్నావు తెలుసా, అయినా మహాలక్ష్మిలా కాకపోతే ఎలా ఉంటుంది అని మాధవ్ అయితే అంటూ ఉంటే, నువ్వు ఊరుకో పెద్ది, థ్యాంక్ యూ అని అయితే మహాలక్ష్మి సంతోషపడుతూ ఉంటుంది. ఇక వెంటనే చక్రి తను తీసుకొచ్చిన మల్లెపూలు అయితే తీసుకుని, మహాలక్ష్మి గారు, మీరు ఈరోజు చీరకట్టులో అందంగా రెడీ అవుతారని నేను ఊహించాను, అందుకే మీకోసం ఈ మల్లెపూలు తీసుకొచ్చాను, తీసుకోండి అని అయితే చక్రి ఆ మల్లెపూలను మహాలక్ష్మికి ఇస్తాడు. థ్యాంక్స్ అండి అని మహాలక్ష్మి ఆ మల్లెపూలు తీసుకుని తన తలలో పెట్టుకుంటుంది. ఇక అది చూసి చక్రి చాలా సంతోషపడతాడు. ఇక తరువాత నారాయణ కుటుంబ సభ్యులు మహాలక్ష్మి, కేశవ అందరూ కూడా కలిసి అమ్మవారికి సారే పసుపు కుంకుమ సమర్పించడానికి అయితే రుద్రాంబిక అమ్మవారి గుడికి అయితే బయలుదేరి వెళ్తూ ఉంటారు. ఇక అప్పుడే ఆ గుడికి ముందుగా వచ్చిన తాయారు అయితే గుడి పెద్దల దగ్గరికి వెళ్లి ఇలా అంటూ ఉంటుంది, ఏవండి, ఇక్కడ ప్రతి సంవత్సరం అమ్మవారికి విరాళాలు ఇచ్చేవాళ్ళు మాత్రమే గుడికి రావచ్చా, లేదా విరాళాలు ఇవ్వని వారు కూడా గుడిలోకి వచ్చి మొక్కులు చెల్లించవచ్చా అని తాయారు అంటూ ఉంటే, ఇక ఆ పెద్దలు, అలా విరాళాలు ఇవ్వకుండా ఎవరు వస్తున్నారండి అని అడుగుతారు. అదిగో అటు చూడండి అని నారాయణ కుటుంబ సభ్యులను చూపిస్తూ ఉంటుంది. ఇక వెంటనే ఆ గుడి పెద్దలు గుడిలోకి వచ్చిన మహాలక్ష్మి, చక్రి వాళ్ళ కుటుంబాన్ని ఆపి, పంతులు గారు ఇలా అంటూ ఉంటారు, మీరు రుద్రాంబిక అమ్మవారికి మొక్కు చెల్లించడానికి వీల్లేదు అని పంతులు గారు అంటూ ఉంటారు. ఏంటి పంతులు గారు ఇలా అంటున్నారు అని మహాలక్ష్మి, కేశవ, చక్రి, మాధవ్ వీళ్ళందరూ షాక్ అయి అలా చూస్తూ ఉండిపోతారు. ఇక తాయారు మాత్రం చాలా సంతోషపడుతూ ఉంటుంది. మరి ఇప్పుడు మహాలక్ష్మి వాళ్ళని ఎలా ఒప్పించి ఆ అమ్మవారి దర్శనం చేసుకోనుంది అనేది నెక్స్ట్ రివ్యూలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి.